నీకు 2 మందులు కనిపిస్తున్నాయి. ఈ మందుల్లో ఒక మందేమో కొట్టంగానే పెయిన్‌లన్నీ పారిపోతాయి మామ కోడి పైన. ఇక రెండో మందు నువ్వు 100 సార్లు కొట్టినా కూడా పెయిన్‌లు పోనే పోవు. మస్తు మంది 99% మంది పెయిన్‌లు పారిపోయే మందు కొట్టరు, వేరే మందు కొడతారు. అది మొత్తం క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నీకు. దానికన్నా ముందు ఏం చేసినా అంటే నేను ఫామ్‌లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ టర్కీ మాది మేల్ కనిపిస్తుంది చూడు. ఎప్పటికి నెమిలి లెక్కల ఆ రెక్కలు ఇట్లా గుబ్బురుగా తీసి ఉంటుండే. ఇలా జర సుస్తు అనిపిస్తుంది, ఇంకోటి జర గొంతుల ప్రాబ్లం అనిపిస్తుంది, గరగర అనిపిస్తుంది. ఇక నేను గుడ్లు తీసుకున్నా. ఈడ ఒక టర్కీది కూడా కనిపించింది నా చేతి పైన. చూడు మామ పెయిన్లు ఎన్ని గనం పాకినాయి చూడు. ఇగో ఈడ కనిపిస్తున్నాయి, ఎట్లు ఉరుకుతున్నాయి చూడు, మస్తు ఉరుకుతున్నాయి. ఈయన మా ఇంటికాడ కోళ్ళకు కూడా డేంజరే. ఇప్పుడు నేను ఇక్కడ ముట్టుకొని చేసి ఇంటికి పోతాను కదా, ఇంటికాడ కూడా మొత్తం తలగబెట్టేస్తాయి అన్నట్టు. అందుకోసం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇంటికి పోకుండా ఏం చేద్దాం, పెయిన్ల మందు తీసుకొద్దాం చక్కగా మెడికల్కి పోయి. మెడికల్కి పోవాలంటే మన కూడా పోవాలి మామ. ఇంటి నుంచి ఎంత 6 కిలోమీటర్లు. గుడ్లు కూడా గుడ్లు జమ అయినాయి. ఈ గుడ్లను ఇప్పుడు కూర్చోబెడదాం అనుకున్నా, కానీ ఏంటంటే పెయిన్లు అయినాయి కదా. ఈ పెయిన్లు అయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టినామంటే అన్నిటికీ స్ప్రెడ్ కాగలయి అని నేను ఇంకోసారి ఫామ్లోకి వచ్చిన. ఈ కోళ్ళ పైన చూస్తున్నా, ఇట్లా టార్చ్ చేసి సన్నం కోడి పైన నుంచి తిరిగినట్టు కనిపిస్తుంది. అంత ఎక్కువ అయితే లేవు, స్టార్టింగ్ స్టేజ్ ఉంది. ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే కొట్టాలి, లేదంటే అన్ని కోళ్ళకి పాకిపోయినాయి అనుకో, ఈ ఒక్క మందు సీసా సరిపోదు. 5-6 సీసాల మందు సీసాలు తీసుకొచ్చి అన్ని కోళ్ళ పైన స్ప్రే చేయాలి గినిగనం కోళ్ళ పైన అంటే కష్టమైపోతుంది. అందుకని స్టార్టింగ్ స్టేజ్లోనే ఇట్లా నేను గుర్తుపట్టిన. ఎందుకంటే రోజు నీ కోళ్ళని చెక్ చేస్తున్నావు అంటే నీకు అర్థమైపోతుంది కోళ్ళలో ఏమవుతున్నది అని. అందుకని నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ చెక్ చేస్తుంటాం మామ. ఈ కోడి చూడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. దీని ఫేస్ చూడు ఎట్లా అయింది, నీలి కలర్లో మాలిపోయింది, డల్ ఉంది. ఇప్పుడు నేను మొన్న కూడా వచ్చేసిన దేనికి, ఇగో ఈ మందు నా చేతిలో కనిపిస్తుంది కదా, 254 రూపీస్ ఉంది, అమిట్రేస్ కంపెనీది. ఇది తీసుకోవాలి మామ, ఇది స్క్రీన్ షాట్ తీసుకో. ఇగో ఇది చూడు, సెకండ్ది చూపిస్తున్నా నేను, డబ్బాలో లేదు ఇది, కుల్లో అన్నది చూడు. ఇది డెల్టామెట్రిన్ బూటాక్స్ అని 140 రూపాయలు ఉంది. ఇది అస్సలు తీసుకోవద్దు. మ్యాక్సిమం 90% మెంబర్స్ ఏం చేస్తారంటే అగ్గోల చక్కర్లో పడి మంచిది తీసుకోరారు. ఇగో ఇది ఈడ 80 రూపాయలకి ఈ డబ్బా దొరికిపోయింది. ఇక ఇవన్నీ తీసుకొచ్చేసినామమ్మ. మెడికల్లో అట్లనే ఒక జంటామైసిన్ ఇంజెక్షన్ కూడా తీసుకొచ్చిన. ఎందుకంటే మన టర్కీ బడికి ఇస్దాం ఇంజెక్షన్, లేదంటే అది చచ్చిపోతుంది మామ. అందుకోసం మన వంతు ప్రయత్నం మొత్తం చేద్దాం. ఇప్పుడు నైట్ ఎంత, 7 అయిపోయిందేమో, 7-7:30 మధ్యలో టైం ఉంది. 7:30 అవుతుంది. ఇక మా రఫీక్ బైకి చెప్పినా తీసుకురమ్మని కోడి మంచిగా ఎత్తుకొని చూడు, నువ్వు చంటి పిల్లని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొచ్చాను పోయి. ఇక నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మ్యారిక్యూన్ తీస్తున్నామమ్మ. మ్యారిక్యూన్ సీసాల నుంచి ఎంత, మ్యారిక్యూన్ 0.3 ml తీసుకుంటున్నా. 0.3 ml తీసుకొని ఇగో ఇక్కడ ఇంజక్షన్లో తీసుకొని ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నా. ఇంజక్షన్లో అంటే సిరింజ్లో తీసుకొని తాపాలి, మ్యారిక్యూన్ తాపేది ఒక ఇంజక్షన్లో అది తీసుకున్నా. ఇంకేం చేద్దామంటే ఇగో ఇది నా చేతిలో జంటామైసిన్ సీసా చూస్తున్నావు నువ్వు, నా ముంగల్నే ఉన్నావు చూడు. మ్యారిక్యూన్ అయితే ఇది, ఇంకా ఇదేమో ముంగల్దేమో ఇది జంటామైసిన్ ఎందుకు, జ్వరం తగ్గనీకే, సర్దికి, గొంతు ప్రాబ్లంకి ఇస్తాం మామ జంటామైసిన్ ఎంత తీసుకుంటున్నా, 0.5 ml అంటే సగం ఎంఎల్ తీసుకుంటున్నా. ఇంజక్షన్లో తీసుకున్నా కథం. ఈ 2 సీసాలు పక్కన పెడదాం. 0.3 ml ఏమో మ్యారిక్యూన్ తీసుకున్నా, ఇంకోటి 0.5 ml అంటే సగం ఎంఎల్ ఏమో జంటామైసిన్ తీసుకున్న తర్వాత ఏం చేద్దామంటే మా రఫీక్ బైక్ అంటున్నా, చూడు మామ 7:30 నుంచి 8 మధ్యలో టైం అవుతుంది, గింత చీకటి అయింది దాన్ని బాధపడకును. ఈ మనము నోరులేని జీవాన్ని బతికిస్తున్నాం, దేవుడు పుణ్యం ఇస్తుంది. ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఈ జీవం ఏం చేస్తుంది అంటే, నన్ను కాపాడిండు దేవుడా, నువ్వు కూడా కాపాడు వీనికి అంటారు అని దీవిస్తుంది అని ఆయనకు నేర్పి ఏం చేస్తున్నా అంటే సంలాయించి ఇక్కడ జంటామైసిన్ ఏమో ఇంజెక్షన్ ఇట్లా 0.5 ml తీసుకున్నాం కదా, అది ఇంజెక్షన్ ఇచ్చేసిన. మ్యారిక్యూన్ ఏమో 0.3 తీసుకుంది, నోట్లో వేసి తాపేసిన కథం. ఈ 2 అయిపోయినాయి మామ. నెక్స్ట్ రపరప లోపలికి ఉరుకుతున్నా. ఎందుకంటే మా రఫీక్ భాయ్ ఏంటంటే, ఓకే మామ మనం అడ్జస్ట్ చేసుకుంటాం, అందరు అడ్జస్ట్ చేసుకోరు కదా, అరే ఇంతసేపు 8 గంటల దాకా ఫామ్ కార్డు ఉండాలన్నా అన్నట్టు ఫీల్ అవుతారు. అందుకోసం ఏం చేస్తున్నా అంటే బ్రూటాన్ బలం కోసం బ్రూటాన్ తీసుకున్నా. 0.5 ml అంటే సగం ఎంఎల్ బ్రూటాన్ తీసుకొని అయిపోయి తాపేసిన కథం. జర్ర ముఖం బట్టి చూసినా మామ, గరం ఉంది. ఇంకోటి జర ఈ మెడ కింద దాన తింటే దాన జామ్ అవుతుంది కదా, అక్కడ చూస్తే దాన పోసలేదే మామ, అస్సలు తింటలేదు ఇది. అందుకని నేను ఏం చేసిన అంటే పిడకడ్ స్టార్టర్ ఫీడ్ పట్టుకొచ్చి నోరు తెరిచి ఏం చేస్తున్నా, నోట్లో వేసేస్తున్నా. ఇట్లా చేసేటప్పుడు ఏమైందంటే బసక్కుమని పొడిచేసింది చేయికి. అయినా కూడా అరే పొడిచింది కదా అన్నట్టు వదిలిపెట్టద్దు. ఎందుకంటే మామ ఏంటంటే నోరు లేని జీవం కదా, ఎక్కడ నన్ను చంపుతున్నారో అనుకోగలదు అది. అట్లా అనుకొని కూడా బెదురుతుంటాయి కొన్ని. మీరు అవి ఏమన్నా జర్ర
జర్ర ఏమన్నా పొడిచినాయి, జర ఎట్లా అంటే పారిపోయినగా చూసినాయి అన్నప్పుడు మీరు చిరాకు పడవద్దు. జర్ర ఏంటంటే జర్ర ఇట్లా సంలాయించుకోవాలి. నేనేం చేస్తున్నా, చిన్నపిల్లగానికి తినిపించినట్టు నోటు తెరిచి ఇట్లా తినిపిస్తున్నా. ఎందుకంటే ఇది బతకాలి మామ, బతకాలే. ఎందుకంటే ఓ జీవాన్ని బతికించినాం అనుకో, దాని పుణ్యం దేవుడు ఏడాన్ని ఇస్తాడు మనకు. అరే ఇక్కడికి పని చేసినరా భయ్ అన్నట్టు. ఇగో పానం అయితే పైవన్ చేతులు ఉంది మామ, ఎప్పుడు ఇయ్యాలి ఎప్పుడు తీయాలి వాని చేతిలో. మనదేందంటే ప్రయత్నం. మన ప్రయత్నం పైవన్కి నచ్చిందంటే కథం ఈ జీవాన్ని ఇక వదిలిపెడతాడు, పో నీ బతుకుపో అన్నట్టు. గట్లా ఆ జీవం ఏంటంటే బతుకున్న రోజులు మనల్ని దలుచుకుంటుంది అన్నట్టు. ఈయన ఇదేది మన యూట్యూబ్ ఛానల్ పైన డీపీ చూడు ఒకసారి, తెల్ల పుంజుది ఉంటుంది. ఇప్పుడు మా ఇంటికాడ ఒక తెల్ల పుంజు ఉంటుంది చూడు మామ, దాని ఏజ్ వచ్చేసి 3 years అయింది. 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 3-4 సంవత్సరాల దగ్గర వస్తుంది. అది చచ్చే సిచ్యువేషన్లో ఉండే, ఎప్పుడు రేపు అయితే చచ్చిపోతా అన్న సిచ్యువేషన్ నుంచి బతికించినాం మేము. ఖాళీ ఇప్పుడు నేను చేతిలో దాన పట్టుకుని ఇట్లా అంటే ఖాళీ చేయి చూపిస్తే దగ్గరికి వస్తుంది, అంత ప్రేమ చేస్తుంది అది. అంటే దాన్ని బతికించినాం అన్నట్టు, దానికి ఎరక నేను బతికించినా అన్నట్టు. ఇక అట్లా నేనేం చేస్తున్నాను నెక్స్ట్ అంటే, ఇక్కడ పెయిన్లో ఇక రోగం వచ్చింది అయితే క్లియర్ చేసేసిన. ఇప్పుడు దాని టర్కీ బర్డ్ని ఎట్లా ట్రీట్మెంట్ చేసినామో డైలీ ఒక 5 రోజుల దాకా ట్రీట్మెంట్ చేయాలి మామ. అట్లా సరేనా, 5 రోజుల్లో తగ్గిపోతుంది. నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తా తగ్గుతుందా లేదా, ఏం రికవరీ ఎట్లా ఉంది దాన్ని అని చూస్తుండు నెక్స్ట్ వీడియోలు కూడా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇది ఏది అమిట్రేస్ కంపెనీది బుటాక్స్ తీసుకొచ్చినా కదా, దీన్ని ఇప్పేసి 1 లీటర్ డబ్బా తీసుకున్నాం మేము. 1 లీటర్ డబ్బాలో ఇది కలుపుకుంటున్నాం. 154 రూపాయలు ఏమో మందుకు పడ్డది. ఇంకా ఇదేది డబ్బాకేమో 80 రూపాయలు మాకు కాస్ట్ వచ్చింది మామ. ఇది ఎందుకంటే అగ్వల 140 రూపాయలది వాడి అది తీసుకుంటుంటారు. అగ్వల తీసుకుంటే ఏమవుతుంది అంటే అది మామ స్మెల్ మస్తు వస్తుంది, తుమ్ములు వస్తుంటాయి, కోళ్ళకు కూడా ఎఫెక్ట్ అంటే చెడు ప్రభావం చూపిస్తుంది, పాయిజన్ కదా మామ అది. అందుకోసమే 250 దగ్గర రూపాయలది తీసుకో, అమిట్రేస్ కంపెనీ బుటాక్స్ స్క్రీన్ షాట్ తీసుకో. ఇక అయిపోయాయి. ఇక ఎంత మేము 1 లీటర్ నీళ్ళలో ఒక 6 ml కలుపుకున్నాం మందు. కలుపుకొని దీంట్లో ఊపుకున్నాం, ఇట్లా పిచికారీ చేసేద్దాం. ఇక మా రఫీక్ భాయ్కి ఫోన్ పట్టిస్తా, ఇక మామ జర మంచిగా వీడియో షూట్ చేయి, ఇక నీ మీద నమ్మకం ఆయన ఫోన్ ఇచ్చేసి ఇక్కడ చూడు మామ, మా కోళ్ళు అన్నీ కట్టెల పైన కూర్చున్నాయి. ఇక కట్టెల పైన కూర్చున్నాయి కదా, ఇట్లా డబ్బా తీసుకొని అన్నిటిపైన ఇక స్ప్రే పడేటట్టు పిచికారీ చేస్తున్నా. ఇక మెయిన్ అయితే ఈ డబ్బల్లో గుడ్లు పెట్టి పొదుగైపోయినాయి మా కోళ్ళు. ఇక నయ్యం ఏందంటే, మా గుడ్ల పైన కూర్చోబెట్టినాం చూడు, ఆ కోళ్ళ దిక్కు ఓలేవు మామ, పెయిన్లు గిల్లనే ఉన్నాయి. అందుకోసం ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఫస్ట్ దీంట్లోనే దబాయించి రపక అని కొట్టేస్తున్నా. ఎందుకంటే ప్రతి పెయిన్ పైన పడాలి మామ మనం కొట్టే స్ప్రే, అప్పుడే పెయిన్లు చచ్చిపోతాయి. కోళ్ళ మీద కొట్టాలి, కోళ్ళు ఉన్న జాగా పైన కొట్టాలి. అందుకోసం నేను ఫామ్లో మొత్తం స్ప్రే కొడుతున్నా. ఇట్లా కొట్టినావు అనుకో, దెబ్బకు ఇవాళ కొడుతున్నావు, మళ్ళీ రేపు పొద్దుగాల కొట్టు, ఇట్లనే మళ్ళీ రేపు సాయంత్రం కొట్టు, ఎల్లుండి పొద్దుగాల కొట్టు, అయిపోయి 2 రోజుల్లో నీకు ఒక్క పెయిన్ కనిపించదు మామ. ఇక ఎట్లా అంటే ఈ పెయిన్ రిజల్ట్ కూడా చెప్తా చూడు. ఫస్ట్ టైం కొట్టినప్పుడు 80% పెయిన్లు చచ్చిపోతాయి మామ, అయిపోతుంది, ఖతమైపోతాయి. దాని తర్వాత సెకండ్ టైం కొట్టినప్పుడు ఇక మిగిలిన 20% ఉంటాయి కదా, 10% చచ్చిపోతాయి. ఇక 10% వెళ్ళిపోతాయి అన్నట్టు సెకండ్ టైం. థర్డ్ టైం కొట్టినప్పుడు 99% వెళ్ళిపోతాయి. ఫోర్త్ టైం కొట్టినప్పుడు 100% లేకుండా వెళ్ళిపోతాయి. అందుకోసమే 4 సార్లు అయితే కొట్టు. ఇంకో కొందరు ఏం చేస్తారంటే, బకెట్లో మందు వేసుకొని ఇక దాంట్లో ముంచుతుంటారు, వేస్తుంటారు. దాంట్లో ఏమవుతుంది అంటే, కోడి నోట్లకు నీళ్ళు పోతాయి, కళ్ళల్లో ముక్కులలో పోతాయి ఈ పాయిజన్ నీళ్ళు. ఏమవుతుంది అంటే కోడికి కూడా హెల్త్ ప్రాబ్లం అవుతుంది. అందుకోసం అట్లా ముంచకు, ఖాళీ డబ్బా తీసుకొని ఇట్లా స్ప్రే కొట్టి కథం 4 సార్లు కొట్టినామంటే అయిపోయాయి. కోడిని పూర్తిగా నానపాలనా అంటే అవసరం లేదు, ఖాళీ ఇట్లా పిచికారీ కొట్టిన స్ప్రే దానిపైన పడ్డది పెండ్ల పైన అంటే కథం వెళ్ళిపోతాయి. గిట్లా మామ. ఈ వీడియోలో నువ్వు ఏమేమి నేర్చుకున్నావు? 2 నేర్చుకున్నావు. ఒకటి, కోడి రోగం, ఏ కోడికి ఏం రోగం వచ్చినా కూడా ఇప్పుడు నేను ఫస్ట్ చేసిన ట్రీట్మెంట్ టర్కీ బర్డ్కి గట్ల చేయి, తర్వాత పెయిన్లు ఉంటే గిట్ల చేయి, కథం ఈ 2 నుంచి వెళ్తావు. వీడియోని వీలైనంత వరకు షేర్ చేసుకో. నెక్స్ట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకో.